టెండరింగ్ అంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తే రివర్స్ కేసుల తరహాలో వైసీపీని కేసులతో బిగిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో వైసీపీకి బలమైన సీమలోనే ఫ్యాన్ పార్టీ నాయకులను కేసుల చట్రంలో బిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కూటమి. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు నమోదు కావటం సంచలనంగా మారింది. ఈ కేసులో రోజా, ఎంపీ గురుమూర్తి, అభినయ్ రెడ్డితో పాటు మరికొందరి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీంతో ఇదేం గోలరా అనుకుని తలలు పట్టుకుంటున్నారట వైసీపీ నేతలు. ఏపీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వ్యవహారాల్లో కేసులు ప్రధానమైనవి. సోషల్ మీడియా కేసులు, భూ ఆక్రమణ కేసులు, అవినీతి మీద కేసులు, అక్రమ దందాల మీద కేసులు అంటూ పూటకో కేసు నమోదవటం హాట్ టాపిక్ గా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలకే విమర్శలు ప్రారంభించిన వైసీపీ ఇప్పుడు తడబడటం మొదలైంది. నిర్మాణాత్మక విమర్శలు చేయలేకపోవటం, చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వ వైఫల్యం అంటూ సంబంధం లేని అంశాల మీద కూడా విమర్శలు చేయటం వైసీపీకి బెడిసి కొడుతోందట. నేరం జరగని చోట కూడా జరిగిందని ఆరోపించటం, నేతలు హడావిడి చేయటంతో అది బూమరాంగ్ అవుతూ వాళ్లపైనే రివర్స్ కేసులు నమోదు కావటం చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పెద్దిరెడ్డి అండ్ కో మెడకు మదనపల్లి ఫైల్స్ చుట్టుకున్నాయి. ఇందులో పెద్దిరెడ్డి కీలక అనుచరుల మీద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు సిఐడి విచారణ కూడా జరుగుతోంది. మరోవైపు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో నకిలీ ఓటర్ల కేసులను సిఐడి విచారిస్తోంది. అలాగే మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం కోసం జారీ చేసిన టీడీఆర్ బాండ్స్ వ్యవహారం కూడా నడుస్తోంది. టీటీడీలో జరిగిన దందాలపై విజిలెన్స్ విచారణతో వైసీపీ నేతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. ఇదిలా ఉండగానే మరికొంతమంది నాయకులు అత్యుత్సాహంతో వ్యవహరించిన కొత్త కేసుల్లో ఇరుక్కోవటం వైసీపీ అధినేతకు తలనొప్పి తెస్తోందట. నవంబర్ 4న చంద్రగిరి నియోజకవర్గంలో మైనర్ బాలిక మీద దాడి జరిగిన కేసులో వైసీపీ నేతలు తొందరపాటుతో అత్యాచారం జరిగిపోయిందనే విధంగా వ్యవహరించారు. వైసీపీ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వైసీపీ నాయకులు హడావిడి చేశారు. అయితే తీరా విచారణలో తేలిన అంశాలను బట్టి చూస్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగలేదని, దాడిలో చిన్నపాటి గాయాలయ్యాయని బయటపడింది. ఈ విషయం బయటకొచ్చేసరికి వైసీపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మాయిని ఎర్రవారిపాలెం నుంచి నేరుగా తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేయకముందే రోజాతో పాటు ఎంపీ గురుమూర్తి, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, సత్యవేడు వైసీపీ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ అక్కడికి వచ్చి హడావిడి చేశారు. అమ్మాయి ఉన్న హాస్పిటల్లోకి పంపలేదని ఏకంగా ప్రసూతి వైద్యశాల మెట్ల మీద ధర్నా కూడా చేశారు. అయితే అదే సమయంలో అమ్మాయి తండ్రి మీడియా ముందుకొచ్చి తమ పరువును బజారు కీడ్చవద్దంటూ ప్రాధేయపడ్డా వైసీపీ నేతలు పట్టించుకోకుండా హడావిడి చేశారు. అయితే ఈ ఘటనలో అమ్మాయి మైనర్ కావటంతో తన గుర్తింపును బహిరంగపరిచేలా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతాయని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఎస్పీని టార్గెట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎస్పీ ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు. అదే సమయంలో అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారమూ జరగలేదని వైద్య నిపుణులు రిపోర్ట్ ఇవ్వటంతో అంతా సైలెంట్ అయ్యారు. కానీ అనూహ్యంగా అమ్మాయి తండ్రి కంప్లైంట్ ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎర్రవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందులో ముందు ఎస్పీ హెచ్చరించినట్లు పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు సైతం నమోదైంది. అందులో నాగార్జునారెడ్డి అనే స్థానిక నాయకుడితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతరులు అని పేర్కొన్నారు. దాంతో ఇతరుల కింద ఎంపీ గురుమూర్తితో పాటు రోజా కూడా ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారట. ఆ రోజు హాస్పిటల్ ఎదుట వీరు మాట్లాడిన మాటలను పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చర్చించుకుంటున్నారు.
వైసీపీలో కీలక నాయకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఏకంగా పోక్సో కేసు నమోదు కావటం పార్టీ నేతలను కలవరపెడుతోందట. పోక్సో కేసు నమోదు మీద చాలా రకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ మైనర్ బాలిక గుర్తింపు బయటపెట్టినందుకు పోక్సో కేసు పెట్టామని పోలీసులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారట. మరోవైపు రోజా, ఎంపీ గురుమూర్తి అనవసరంగా వచ్చి ఇరుక్కున్నామా అని అనుకుంటున్నారట. మొత్తం మీద కేసుల భయం ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలను వెంటాడుతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. పాత కేసులకు తోడు ఈ కొత్త కేసులేమిటా అని ఫ్యాన్ పార్టీ నేతలంతా ఆందోళనలో ఉన్నారట. సీనియర్ నాయకుల మీదనే ఇలాంటి సీరియస్ కేసులు నమోదు కావడంతో కింది స్థాయి నాయకులంతా భయపడుతున్నారట. చాప కింద నీరులా కూటమి ప్రభుత్వం సైలెంట్ గా చేయాల్సిన పని చేస్తోందని అందరికీ అర్థమైందట. మరి ఇప్పటికైనా అన్నింటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ఆచితూచి వ్యవహరిస్తారో లేదో చూడాలి.